సో హాయ్ ఫ్రెండ్స్, మీ మధురం అనే మూవీతో ఈరోజు మీ అందరికీ మా మూవీ టీవీని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చాం. ఒకసారి మా మధురం మూవీ టీవీని అందరికి మీకు ఒకసారి మా మధురం టీం మొత్తాన్ని మీకు ఒకసారి పరిచయం చేస్తాను. ప్రొడ్యూసర్ బంగారాజు గారు హాయ్ అండి, హీరోయిన్ వైష్ణవి సింగ్ గారు హాయ్ అండి, హీరో ఉదయ్ గారు హాయ్ ఉదయ్. ఒకసారి వీళ్ళు షూటింగ్లో ఎన్ని లైఫ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి వీళ్ళు కెరియర్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఏంటి అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అన్నీ ఒకసారి మనం తెలుసుకుందాం. హాయ్ హాయ్ అండి, చెప్పండి సార్. మీరు మూవీ ఫీల్డ్ కాదు కదా మీది? అవునండి. సో మీకు మూవీ తీయాలని ఎందుకు అనిపించింది, మూవీలోకి రావాలని అసలు ఎలా అనిపించింది? నాకు మూవీ అంటే చిన్నప్పటి నుంచి ఫ్యాషను, దాని గురించి రావాలనిపించింది. అందులోకి మీరు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. మీరు చెప్పిన కథ నచ్చింది కాబట్టి నాకు కనెక్ట్ అయింది కాబట్టి నేను ప్రొడ్యూస్ చేశాను. మీకు ఎలా అనిపించింది నేను ప్రొడ్యూస్ చేస్తాను ఈ సినిమా? సో నాకు హ్యాపీ, నాకు సినిమా నేను ఫస్ట్ నుంచి అదే గోల్తో వచ్చింది కాబట్టి సో మీరు ఛాన్స్ ఇవ్వగానే నాకు ఒక దేవుడు కనబడినట్టు కనిపించారు. సో నేను ఎప్పుడు హ్యాపీ దాని సినిమా కోసం. సో మీరు స్టోరీ విన్నప్పుడు మీకు ఇది స్కూల్ లవ్ స్టోరీ కదా? అవునండి. సో మీ లైఫ్లో ఆ స్టోరీ వింటున్నప్పుడు కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు కానీ అలాంటివి ఏమైనా గుర్తొచ్చినాయా? 100% అన్నీ గుర్తొచ్చినాయండి. 100% ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ స్టోరీ నేను మీకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ స్టోరీ ప్రతి ఒక్కరికి నేను ఫస్ట్ నుంచే చెప్తున్నా, 18 years నుంచి 90 years వరకు అందరికీ కనెక్ట్ అవుతుందని తెలిసే నేను ఫస్ట్ నేను సినిమా ప్రేక్షకుని కాబట్టి సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి తెలిసే నేను చేసేది. ఫైనల్లీ నేను చూసిన అవుట్పుట్ మీరు చెప్పిన దానికంటే ఇంకా 100% ఎక్కువ వచ్చింది అవుట్పుట్. హ్యాపీ. హీరోయిన్ వైష్ణవి గారు జీ సార్, బాగున్నారా? బాగున్నారు. తెలుగు బాగా వచ్చిందా? బాగా వచ్చిందా లేదు, బట్ యా ట్రైయింగ్. అర్థమవుతుంది, అర్థమవుతుంది కంప్లీట్గా. సో మిమ్మల్ని తెలుగులోనే మేము అడగొచ్చు, తెలుగులోనే మాట్లాడవచ్చు మనం. I will say it in English if I can understand your question. సో ఈ సినిమా ఛాన్స్ మీకు ఎలా వచ్చింది? Actually the auditions were going on and after that producers and you selected me as a heroine. So like that only I came here. And it was a lot of a struggle like reaching here, because you know like film industry is not totally dependent upon the talent, because a lot people have talent, but you might have that luck to get into those kind of films for which you are being like, this is a pure kind of love story, such a beautiful concept and a beautiful story. So it's a blessing for me to get such a good story like that. సో ఈ స్టోరీ మీరు కంప్లీట్గా విన్నారు కదా? ఫస్ట్ చేయకముందు మీకు స్టోరీ మొత్తం తెలుసు కదా? Little bit I got to know about the story, but the depth of the story I got to know while I was on the set only. సో మీకు ఏం అనిపించింది ఈ స్టోరీ వింటున్నప్పుడు? బాగుంది, మనకు లైఫ్ వస్తుంది అన్న ఉద్దేశం ఏమైనా వచ్చిందా, లేక ఆ హీరోయిన్గా అవకాశం వచ్చింది కదా చేసేద్దాం అన్నది ఏమన్నా? The love part was missing from my life actually. So I can't say that I have lived that life, but like after listening to the story, it's like kind of a story which you dream of that. So all the twisted you have put it in the story, it make this film more amazing. Like from audience point of view, audience are gonna to think like, okay, after this is gonna to happen. Then everything gets changed. Oh, this hadn't happened, yaar, what's going on? Like that. So it's the story have a lot of twists unda, and also at the same time a pure love story is also going on very smoothly. So it's very heart touching to me. Even I used to cry on the set. You remembered that those scenes. ఉదయ్ సార్, ఎలా ఉంది హీరో గారు? కొంచెం హార్డ్గానే ఉందండి. ఓకే, మొత్తానికి 18th వస్తున్నాం, April 18th వస్తున్నాం అండి మధురంతో. సో ఫస్ట్ నుంచి నువ్వు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చావు కదా? అవును. ఒకసారి నిన్ను అదే ప్రొడ్యూసర్ కానీ నేను కానీ హీరోగా నిన్నే పెడుతున్నావు అన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ టైం? అదే అంటే
నేను హీరోని అవ్వాలి అన్న ఫీలింగ్. నువ్వైతే నాకు చెప్పింది ఏంటంటే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ని అవ్వాలి, ఇది కాదు. సో ఏదైనా ఓకే అన్న ఉద్దేశంతో నువ్వు ఫస్ట్ నుంచి చేసావు కదా. సో సడన్గా హీరో అన్నాం మేము. సో అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? హీరో అన్నప్పుడు కూడా నాకు అంత హ్యాపీ కాదండి. యాక్చువల్లీ నేను చాలా స్ట్రగుల్ పడుతూ వచ్చాను కదా. ఏ షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అమ్మ ఈరోజు షూటింగ్ లేదమ్మా, క్యాన్సిల్ అయిపోయింది, లేదంటే ఈరోజు ఆ క్యారెక్టర్కి వేరే వాళ్ళని తీసుకున్నాను సరిపోవట్లేదు అని చెప్పి ఎగ్జిట్ అయిపోవడం. ఇది కూడా షూటింగ్లోకి వచ్చినప్పుడు నేను ఫస్ట్ డే నాకు షూట్ అన్నప్పుడు వచ్చి మేకప్ వేసుకున్నాను, రెడీ అయ్యాను అండ్ సెట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత షార్ట్ రెడీ అన్నారు, ఫస్ట్ షార్ట్ చేస్తున్నాం, లైటింగ్ ఏదో సమ్ మిస్టేక్ వచ్చింది, మళ్ళీ రెండోసారి చేద్దాం అన్నారు. హ్యాండ్ పట్టుకొని చేస్తున్నాను, ఇంతలోకి వర్షం. ఏంట్రా బాబు ఇది, ఏంట్రా బాబు నా జీవితానికి ఇంకా సక్సెస్ లేదు అంటే ఇంకా వెళ్ళిపోలే, ఇంకా ఇది కూడా అయ్యేదట్లేదు. షార్ట్ ఆగిపోయింది 2 రోజులు ఆగిపోయిందండి, 3 రోజులు 3 డేస్ ఆగిపోయింది వర్షానికి. ఇంకా అప్పుడు కూడా ఇంకా బాధ వచ్చింది, చాలా బాధ వచ్చింది. ఆ 3 డేస్ ఆగడం వల్ల మనం ఆ షెడ్యూల్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. బడ్జెట్ పెరిగిపోవడం. ప్రొడ్యూసర్ కూడా మనకి చాలా సపోర్ట్గా, లేదు పర్లేదు మీరు ఏం బాధపడకండి, మనం చేద్దాం, టీం అందరిని అక్కడే ఉంచి ఎంత కాస్ట్ ఎక్కువైనా బడ్జెట్ ఎక్కువైనా నేను చేస్తానని చెప్పి అలాగే ఉంది. తర్వాత మీరు వచ్చి ఉదయ్ గడ్డం తీసే స్కూల్ చేసుకున్నాం, ఇంకా తీసే అంటే 3 నెలల నుంచి 4 నెలల నుంచి గడ్డం పెంచింది తీసే అన్నప్పుడు సరే రేపు పొద్దున్న ఏమవుద్ది అని చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ షాట్ యాక్షన్ అని చెప్పి స్కూల్లో ఒక్క షాట్ పడిన తర్వాత అప్పుడు హ్యాపీ, ఫుల్ హ్యాపీ సార్. అమ్మా వచ్చింది ఏదో. ఓకే ప్రొడ్యూసర్ చెప్పండి. మీరు తెలుగు హీరోయిన్ కోసం చాలా ఎత్తుకాను కదా. అవునండి. మీరు కూడా ఇప్పుడు సో 2-3కి స్టోరీ చెప్పడం నచ్చిందని చెప్పడం, ఆల్మోస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి హ్యాండ్ ఇచ్చారు. అవునండి. సో ఈ తర్వాత ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాను. సో తెలుగు అమ్మాయిలతో చేయడం వల్ల మీకేమైనా ప్రాబ్లం, వాళ్ళ మాటల్లో మీకు ఏం అర్థమైంది? వాళ్ళ మాటలు ఏం అర్థం అవుతుందంటే నాకు తెలుగు అమ్మాయిలు చేస్తారు, తెలుగు అమ్మాయిలు తక్కువ అని కాదు. అంటే మనకి సినిమాకి కరెక్ట్గా తెలుగు అమ్మాయి కావాలని మనం ఎత్తికాము, కాకపోతే తెలుగు అమ్మాయిలు చేస్తారు. మనది కొత్త ప్రొడక్షన్ కాబట్టి కొద్దిగా నాకు ఇబ్బంది అనిపించింది. అంటే మన కొత్త ప్రొడక్షన్కి ఏమైనా ఇబ్బంది పెడతారా ఏంటి అన్నది నాకు అనిపించింది తప్ప తెలుగు అమ్మాయిలు తక్కువేం కాదు. తెలుగు అమ్మాయిలు కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను తెలుగు అమ్మాయిలు అందరినీ రావాలని కోరుకుంటున్నాను. మనం తెలుగు వాళ్ళందరినీ మనం తీసుకురావాలి, ఇంట్రడ్యూస్ చేయాలని నాకు ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి అయినా నాకు ఆపర్చునిటీ, నేనైనా నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఉంటే 100% నేను తెలుగు అమ్మాయిల గురించి ట్రై చేస్తాను. తెలుగు అమ్మాయిలకి నేను 100% ఛాన్సెస్ ఇస్తాను. అంటే ఫస్ట్ ప్రొడక్షన్ కదా, దాని గురించి నాకు కొద్దిగా మాట్లాడే విధానం, ఆ రిస్ట్రిక్షన్స్ కొద్దిగా నాకు భయం వేసింది. మళ్ళీ ఏంటంటే మనం చేస్తుంది అందరితో రిస్క్ చేస్తున్నాం, కొత్త వాళ్ళతో అందరితో వెళ్తున్నాం అని నాకు కొద్దిగా అనిపించింది. అలా అని చెప్పి తెలుగు అమ్మాయిలు ఎప్పుడు డేర్గానే ఉంటారు. సో మనం డేర్ చేసి లొకేషన్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ డే షూటింగ్ జరిగింది, సెకండ్ డే షూట్ జరిగింది. సో థర్డ్ డే తర్వాత వర్షం వచ్చి మొత్తం. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ ఏం లేదండి, వర్షం వచ్చడం కూడా మంచిదైంది. నా ఫీలింగ్ ఏంటంటే నేను ఎలాగా స్టార్ట్ చేశాను, చేయాలనుకునే మీకు మాట ఇచ్చాను మీ అందరికీ, మీకు ఉదయ్ అందరికీ మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి, ఇంకా చెయ్యాలి అని చెప్పి నేను మొండిగా డిసైడ్ అయ్యాను. కాబట్టి మీకు కూడా తెలుసు 4-5 డేస్ మనం షూట్ లేకపోయినా సరే మనం చేస్తున్నామని చెప్పి మనం వేరే ఫస్ట్ వేసుకున్న షెడ్యూల్ కాకుండా మళ్ళీ మనం సెకండ్ షెడ్యూల్ చేసి మళ్ళీ ఫస్ట్ షెడ్యూల్ రివర్స్లో చేసాం మనం. నేను 100% ఏంటంటే మీరు చెప్పిన లైన్ కానీ హీరోగా ఉదయ్ కానీ అంతా నాకు చెయ్యాలి, ఎలాగన్నా వీళ్ళు కంపల్సరీ మనల్ని నమ్ముకొని ఉన్నారు, వీళ్ళు 100% దీన్ని ఎలాగన్నా మనం అవుట్పుట్ తీసుకొచ్చి నేను రిలీజ్ చేయాలి అనుకున్నా. ఫైనల్గా April 18th. మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మీ సినిమా April 18th రిలీజ్ అవుతుంది. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. 16 years నా కళ ఇది, అది మాటల్లో చెప్పలేదు. సో దాని గురించి ఇంకేం చెప్తారు? ఎంత కష్టపడ్డామో మీరు చూసారు, మనందరం కలిసి కష్టపడింది. టీం అందరూ కలిసి చాలా కష్టపడ్డారు, అందరూ మనకి సపోర్ట్ చేశారు, అందరూ చాలా రకాలుగా అందరికీ వెల్కమ్ బాగానే చెప్పారు, అంతా బాగా జరిగింది. ఎందుకంటే
అసలు చిన్న సినిమాకి అంటే అసలు కొత్త ప్రొడక్షన్కి కొత్త డైరెక్టర్కి మొత్తం టీం అందరు కొత్త వాళ్ళకి ఆ రకంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను 100% థ్యాంక్స్ చెప్పుకుంటాను. మనకి 100% అందరూ మనకి సపోర్ట్ చేశారు. ఆర్టిస్టులు కూడా బాగానే ఆర్టిస్టులు కూడా అందరూ బాగా సపోర్ట్ చేశారు. కెమెరామెన్ వర్క్ బాగా చేశారు. వెంకీ వేణు మ్యూజిక్ బాగా ఇచ్చారు. అలాగే సమీర్ రెడ్డి బాగా సపోర్ట్ చేసింది. దివ్యశ్రీ బాగా సపోర్ట్ చేసింది. ఐశ్వర్య బాగా, ఉషా, అప్పు, కిట్టయ్య గారు అందరూ, కోటేశ్వరరావు, బస్ స్టాప్ కోటేశ్వరరావు గారు, ఎఫ్ఎం బాబాయ్, ఆల్మోస్ట్ చిన్న జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మనకి సపోర్ట్ చేశారు. ఫైనలీ ఆ సపోర్ట్ చేస్తాం వల్లే మధురం April 18th రిలీజ్ అవుతుంది. వైష్ణవి గారు, జీ సార్, నార్త్ నుంచి తెలుగుకి వచ్చేసారు డైరెక్ట్. సో ఇంతకుముందు మీరు 1-2 సినిమాలు చేశారు కదా? yeah. In Hindi also I have done the movies, and in Telugu I have also done the movies. సో ఇంకా రిలీజ్కి 3-4 మూవీస్ ఉన్నట్టు? Yeah, actually I have done more movies, but it hasn't released yet. Like 2 movies were released, and but I have hoped some more from this movie Madhuram. Yeah. సో మీ టోటల్ 6-7 మూవీస్ చేశారు కదా? Yeah. మీకు ఏది బెస్ట్ అనిపించింది మూవీస్? This movie Madhuram అంటే movie. మేము అడుగుతున్నాను చెప్పకండి, ఎందుకంటే No, మన Nizamga. సినిమా కాబట్టి. Actually, this movie is really near to my heart. Why? Because not because of story was very good. Not because just you are asking me, then I am telling you. It's not like that matter. And it's also like a lot more cinemas are making every day and every month like that. But releasing. When it comes to releasing, not every cinemas get released, because we are just newcomers to the industry. So we don't know now. If we go to the office, we give auditions a lot. We have to struggle a lot. So we don't get to think that it is gonna to be released or not. We just get to work like, okay, I'm getting the work to work in this film. It's a good story. It's good thing. So we do that. We don't think about it's gonna to released or not. So it happened with me also. Like I struggled a lot for coming to this industry, and I loved Telugu, Tollywood a lot. So Madhuram movie have a story which is near to my heart, always and forever. అదే షూటింగ్ బాగా ఎంజాయ్ చేశారు. ఇది ప్రొడ్యూసర్ గారు మీరు మీ సపోర్ట్ వల్ల కొంచెం. నాకు తెలిసి నీకు మీ అమ్మ అంటే చాలా ఇష్టం, ఎక్కువ మాట్లాడుతుంటా మీ అమ్మతోటి నేను చూసింది. అవును సార్. మీ అమ్మకి స్టోరీ చెప్పా, స్టోరీ కానీ సినిమాకి సంబంధించిన విషయాలు. అంటే మా అమ్మకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్టర్ నాకు తెలుసు కదా మీ అమ్మగారు, అందుకు అడుగుతున్నా. ఈ పోస్టర్ చూపించాను సార్, మన వెనకాల ఉన్న ఫస్ట్ పోస్టర్. ఆవిడకి ఒక మనసులో తెలియని ఆనందం, అరే మా అబ్బాయి అని చెప్పి. ఆవిడ ఆనందాన్ని కూడా కళ్ళల్లో ఒక చిన్న ఇది ఆనందం. సో నాకు అది చూసిన వెంటనే నిజంగా నాకు మనసుకి ఒక తెలియని ఒక చిన్న సంతోషం. సో అండ్ ఈ పోస్టర్ కూడా మనకి లాంచ్ చేసింది విశ్వక్సేని గారు, కరాటి రాజు గారు వాళ్ళ అబ్బాయి, ప్రొడ్యూసర్ కరాటి రాజు గారు వాళ్ళ అబ్బాయి. అప్పుడు కూడా మనసుకి చాలా ఆనందం సార్, ఆయన చేయడం, ఆయన చేతుల మీదుగా మన ఫస్ట్ పోస్టర్. అంటే మనం ఎవరో తెలియదు, ఆయన బాగా హ్యాపీ, చాలా సపోర్ట్ చేశారు సార్. ఎక్టర్ పోస్టర్ కూడా చాలా పాజిటివ్గా అది కూడా మనకి ఒక మంచి హ్యాపీ అప్పుడు అది చేసినప్పుడు. ఎందుకంటే పోస్టర్ చూసి చాలా బాగుంది, చాలా పాజిటివ్గా ఉంది, సక్సెస్ అవుతుంది మీరు అని చెప్పారు ఆయన. అప్పుడు మన స్టోరీ అదే మీరు చెప్తే బాగుంటుంది. విశ్వక్సేన్ గారు ఈ స్టోరీ నీకు డెమో చేసేటప్పటికి నీకు స్టోరీ చెప్పలేము, నేను స్టోరీ తెలియదు నీకు అసలు. సో చేసేసాం నువ్వు ఎలా చేస్తావో చూడాలని. సో డెమో స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు, తెలుసు కదా. సో ఈ స్టోరీ విన్న తర్వాత నీ స్కూల్లో ఏమైనా గుర్తొచ్చిందని? ఖచ్చితంగా లేదని చెప్పుకో, ఉంటుంది, లేదని మాత్రం చెప్పు. లేదు సార్, నాకు అమ్మాయిలు అంటే చాలా భయం నిజంగా. అమ్మాయి అంటే భయం ఉంటుంది. నేను పెరిగిన నేటివిటీకి, ఆ కల్చర్కి అమ్మాయిని దూరం నుంచి చూడడమే కానీ ఎప్పుడు లవ్ అనేది అయితే లేదంట. లేదు సార్. నాకు ఈ సినిమా చేసినప్పుడు నేనేమందరికీ ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీ ఉంటుంది స్కూల్లో అని చెప్పుకొస్తా అని చెప్పి స్టోరీ సార్. మీకు ఉంది కదా సార్ లవ్ స్టోరీ?
అందరికీ ఉంటుంది, అదే చెప్తున్నా. అదే స్కూల్ లైఫ్ లో అందరికీ లవ్ మీకుంది, మీరు అసలు ఏమీ చెప్పినప్పుడు కూడా ఉంది, అందరికీ ఉంది. అందుకే నిన్ను అడుగుతున్నా. మీరు చెప్పండి సార్, నాకైతే ఏం లేవు సార్. నాది అంతే, మాట్లాడుకోవడాలు ఉండవు కదా స్కూల్లో. అదే అదే చెప్పండి సార్, మీరు చెప్పండి. నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పు. అలాంటి లవ్ స్టోరీ అయితే లేదు సార్. నాకు బెస్ట్ లవ్ స్టోరీ ఏమన్నా ఉందంటే అది మధురం, ఏ మెమరబుల్ లవ్. దాంట్లో మధు అంతే సార్. సార్ ప్రొడ్యూసర్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. చెప్పండి. మీ స్కూల్లో మీరు లవ్ చేసిన అమ్మాయి ఉన్నారు. ఏదైనా కొంచెం చెప్పండి. పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. పెళ్ళిళ్ళు అందరికీ అయిపోయిందండి ఇప్పుడు. పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. స్కూల్లో లవ్ స్టోరీ అయితే ఉంది. సేమ్ ఇద్దరం. సో ఇది ఎక్కడైనా టచ్ అయిందా మీకు? ఆల్మోస్ట్ ఇందులో అన్ని పాయింట్స్ మ్యాథ్స్ టచ్ అయినాయి. మా స్కూల్ మీకు తెలుసు, చూశారు కదా, ఆ స్కూల్లోనే అన్ని స్టోరీస్ ఉన్నాయి మావి కూడా. ఫైటింగ్ సీన్లు ఏమి ఉన్నాయా మీకు? ఫైటింగ్ సీన్స్ ఏం లేవండి, ఉంటాయి కదా. కూల్గా ఎండ్ అయింది మాది. అంత బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను అదే మన పేజర్ లాంచ్ చేసిన పోస్టర్ లాంచ్ చేసిన అశోక్ సేన్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అది ఎందుకు అంటే, మనం ఆయన వేరే ఫంక్షన్లో ఉంటే కూడా మనల్ని తీసుకెళ్ళి ఇక్కడ కాదు, ఇక్కడ పిలిచి ఇక్కడ కాదు, మనం ఇంటికి రండి అని చెప్పి ఇంటికాడ మనకు టైం ఇచ్చి ఆయన పోస్టర్ లాంచ్ చేసినందుకు పాజిటివ్గా చాలా బాగా అనిపించింది. మంచి సపోర్ట్ చేశారు, కొత్త వాళ్ళు రావాలని చెప్పి సపోర్ట్ చేశారు. అలాగే మన టీజర్ లాంచ్ చేసిన నితిన్ గారు అసలు చాలా సపోర్ట్ చేసి కొత్త వాళ్ళు రావాలి, అరే ప్యూర్ లవ్ స్టోరీ షూటింగ్లో ఉండి పిలిచి మనకి కొత్త వాళ్ళు రావాలి, మనకి అసలు అరే మీ ఫస్ట్ ఫ్రెష్ లవ్ స్టోరీలా ఉంది అని చెప్పి మనల్ని ఎంకరేజ్ చేసి చాలా ఆయన వాల్యుబుల్ టైం ½ అవర్ మనతో అని చెప్పి, నేను నితిన్ గారికి దగ్గరికి వెళ్తాను కూడా మనకి సెవెన్శెట్టి సునీల్ గారు మనకి హెల్ప్ చేసి, మనకి ఆయన చాలా హెల్ప్ చేశారు. సెవెన్శెట్టి సునీల్ గారు వల్ల మనం ఆయన దాకా వెళ్ళి ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ఎప్పుడు రుణపడి ఉంటాను. కానీ చాలా బాగా అనిపించింది. మనకి పోస్టర్ కానీ అశోక్ సేన్ గారు చేస్తాం, ఆయన బాగా సపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ మనకి నితిన్ గారు టీజర్ చేయడం, చాలా మనకి నితిన్ గారు టీజర్ చేయడం, అలాగే మనకి అశోక్ సేన్ గారు పోస్టర్ లాంచ్ చేయడం, మొత్తం అంతా పాజిటివ్ వైబ్. అందరూ మనకి సపోర్ట్ చేసి, అరే వీళ్ళు కొత్త వాళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి బాగా సపోర్ట్ చేసి వాళ్ళు వాల్యుబుల్ టైం మనకి ఇచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. మనస్ఫూర్తిగా వాళ్ళు ఎప్పుడు నాకు 100% హార్ట్ఫుల్గా నాకు అనిపిస్తారు. వాళ్ళు అంత రేంజ్లో ఉండి అశోక్ సేన్ గారు సర్లే అని చెప్పి అక్కడే చేసేసి వెళ్ళిపోవచ్చు ఆయన, కానీ ఇక్కడ వద్దు క్రౌడ్ ఉంది అని చెప్పి మనల్ని ఇంటికి పిలిచి ఇంటికి టైం ఇచ్చి అంత బాగా మాట్లాడి అంతలాగా సపోర్ట్ చేసిన అశోక్ సేన్ గారికి, నితిన్ గారు కూడా టైం ఇచ్చి అంతలాగా ఫ్రెష్గా ఉంది లవ్ స్టోరీ, మీకు లాంటి వాళ్ళందరూ కొత్త వాళ్ళందరూ రావాలి, ఇండస్ట్రీకి కొత్త కొత్త కథలు రావాలి అని చెప్పి అన్న మాటలు కానీ అయినా, సెల్మశెట్టి సునీల్ సార్ కానీ ఆయన కూడా మీరు రావాలరా మీకు లాంటి కష్టపడే వాళ్ళు రావాలి అని చెప్పి ఆయన కూడా సపోర్ట్ చేసి నితిన్ గారి దగ్గరికి పంపించి అంతా చేసిన వీళ్ళందరికీ మాత్రం హార్ట్ఫుల్గా, నాకు ఫస్ట్ నుంచి మూవీ స్టార్ట్ చేసిన దాని నుంచి పాజిటివ్ వైబే, ఎక్కడ నెగిటివ్ వైబ్స్ ఏం లేవు. నేను April 18 కూడా నేను పాజిటివ్ వైబ్సే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నాకు మీకు లవ్ స్టోరీ లేదని చెప్తారు, ఇంకా అది అడగను. కానీ మీ షూటింగ్లో ఎలా ఎంజాయ్ చేశారు? మీకు హ్యాపీ అనిపించిందా మీరు సడన్గా కాన్సర్ట్కి వెళ్ళేటప్పటికి? ఆ ఏరియా, మన షూటింగ్ చేసిన ఏరియా ఉంది కదా, సో ఆ ఏరియా మీకు ఏమైనా కొత్తగా అనిపించిందా? Means like నేటివిటీ. Yeah, I like the nativity. Like there, the place was very beautiful. That green trees and the beautiful location. Vanasima is like very beautiful place. That is actually made for love story. It seems like that. Like that place have already have a love. In those airs, those birds, everything seems so lovely. And that location actually suits to our film Madhuram. Yeah, I loved that place. So మీరు బాగా ఎంజాయ్ చేసిన? Yeah, actually the location was like, even I was asking to you, sir, your home is here, you enjoy every day, like there were water and the sun shines there like that. So it's like very beautiful location. సో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి సినిమాలో? Every scene was beautiful. It's not nothing. No scene was like less than other. I appreciated each and every scene because it's directed by you.
అదే సార్ ఇందులో ఒక సీన్ చేసాం మనం, కిస్ సీన్. సార్ 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 అది అనుకోకుండా టేక్లు ఎక్కువ చేయవలసి వచ్చింది అక్కడ కొన్ని ఇబ్బందుల వల్ల ఎవరు. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 10-11 టేక్స్ చేసాం అది. సో నీకు ఏమనిపించింది, ఏమైనా ఇబ్బంది అనిపించిందా? నువ్వు చాలా ఇబ్బంది పడ్డా చూసాను నేను. అంటే సో కొంచెం ఎలా కంట్రోల్ చేసుకున్నావు? మీరు కొన్ని షార్ట్స్ డైరెక్షన్ చేసినప్పుడు కూడా మీకు తెలిసిపోద్ది, అమ్మాయిని హక్ చేసుకోవడం కానీ చాలా భయం సార్ నాకు, చాలా ఫీవర్. అంటే ఇంకోటి ఏంటంటే ఆ సీన్కి ముందు కొబ్బరి చెట్టు సీన్ సార్, అదే రోజు కదా అది? అదే రోజు సార్. అప్పుడు ఇక చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసావు, చెట్టు ఎక్కడం దిగడం చాలా ఇబ్బంది పడ్డావు. అది ఆ తర్వాత మళ్ళీ ఈ సీన్ పెట్టావు వెంటనే సార్. అది ఎలా అంటే మొత్తం అప్పటికే అయిపోయిందండి, ఎనర్జీ మొత్తం. అవును అవును. మనం నైట్ ఎన్నింటి వరకు చేసామండి, ఆల్మోస్ట్ ఆ రోజు 3 కాస్ట్ అంటే మార్నింగ్ 5 వరకు చేసాం ఆ రోజు. 3 షెడ్యూల్స్. ప్రొడ్యూసర్ గారు నిజంగా బంగారాజు గారికి థ్యాంక్స్ చెప్పుకోలేదు. ఎందుకంటే 3 షెడ్యూల్ ఇంకా ఆపకుండా షూట్కి వాళ్ళు, అది సండే అనుకుంటా, మేబీ సండేనా గుర్తులేదు కానీ ఆ రోజు ఏదో హాలిడే వచ్చింది, డబుల్ కాల్ షీట్ ఏదో ఉంది. సమ్ డే నైట్ అంటే ఆ చెట్టు సీన్ చేసినప్పుడు కొంచెం బాగా అవన్నీ తర్వాత మాట్లాడదాం, నువ్వు పక్కకు పెట్టుకో. అసలు కిస్సింగ్ చేసినప్పుడు ఎలా అది చెప్పు. నిజంగా నాకు భయం సార్, అక్కడ ముద్దిచ్చేది కూడా అమ్మాయి కాబట్టి భయం అంటేనే పెట్టేసుకున్నారు. లేదు సార్, అమ్మాయి ముద్దిచ్చేది అమ్మాయి కదా సార్. అంటే సీన్ లో కూడా అమ్మాయి ముద్దిస్తుంది, మనం ఒక బొమ్మలా పెడతా. నీకు ముందు తెలుసు కదా, చదువుతాం కదా సార్ స్క్రిప్ట్, నీకు ముందు తెలుసు కదా, చిన్న స్క్రిప్ట్ చదువుతాం. మరి స్క్రిప్ట్ లో ఇప్పుడు వచ్చి ముద్దు పెడుతుంది అని తెలుసు కదా. సో ఎలా ఉన్నావు ప్రిపేర్? లేదు సార్, అప్పుడు కూడా చాలా భయం అండి. కళ్ళు మూసుకొని ఉన్నాను అంతే, కళ్ళు మూసుకొని అమ్మాయి ముద్దిచ్చేది. అలా కళ్ళు మూసుకోవడం వల్ల అన్ని టేక్లు అయినాయి. కావాలంటే కళ్ళు మూసుకున్నా టేక్లు ఇంకా ఎక్కువ అవుతాయి. లేదు సార్, మీకు తెలుసు నేను ఎంత భయమే, ఎంత మొహమాటం. అన్ని టేక్లు ఎందుకు చేయవలసి వచ్చింది అది? అంటే అది మీరు షార్ట్ ఓకే ఇదాకా మీరు చేయాలి. ఓకే, కొబ్బరి సెట్ సీన్ ఉంది కదా, చాలా ప్రాబ్లం అయ్యింది. ఎందుకంటే మనకి గుణపం ఏదైతే ఉందో అది ఒరిజినల్ పెట్టాం, డమ్మీ దొరక్క మనం పైనుంచి ఏమాత్రం కొంచెం స్ట్రాంగ్గా పట్టుకోకపోయినా చాలా డేంజర్ అవుతుంది. సో అయినా కూడా చేయించాక తప్పదు, చెయ్యాలి, మనకి ఇది అవసరం. సో అని చెప్పినప్పుడు ఏం తిట్టుకున్నాం, ఈడేంట్రా కింద ఒరిజినల్ పెట్టాడు పైన నన్ను పెట్టాడు. లేదు సార్, నాకు ఫస్ట్ నుంచి కష్టం అంటే చాలా ఇష్టం అండి. కష్టపడడం నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు నేను ఒక ప్రొడక్షన్ కానీ, ఒక సెట్ వర్క్ కానీ, ఒక అసిస్టెంట్ కానీ చాలా చేశాను ఇలా. సో నాకు చాలా ఇష్టం. ఆ చెట్లు కూడా నార్మల్గా మాది కూడా అటు సైడ్ పాలకొల్లండి. సో ఎక్కినప్పుడు ఫస్ట్ ఒక 3 టేక్లకి నాకు అర్థం కాలేదు, జారే షార్టే కదా, జారిపోతే సరిపోద్ది అనుకున్నాను. కానీ అలా జారుతున్నప్పుడు ఈ బాడీ అంతా కొట్టుకుంటుంది, నాకు తెలియదు ఇదంతా కొట్టుకుంటుందని. మొత్తం టైంలో ఇంక చేయనని మానేస్తే ఇంక నేనే తప్పదో చేయాలని చెప్పి బలవంతంగా చేయించాను. ఇంకా నాకు ఇంకా ప్రొడ్యూసర్ గారిని మిమ్మల్ని చూసిన తర్వాత ఈ రోజు అవగొట్టేయాలని చెప్పి ఇంకా అంతే సార్. అలా ఆ రోజు ప్రొడ్యూసర్ గారు చెప్పండి. మనం 2 షెడ్యూల్ వేసుకున్నాం, కానీ 3 షెడ్యూల్ చేయవచ్చు. అవును. సో అప్పుడే మీకు బడ్జెట్ పెరిగిపోతుంది, ఇది అలా ఇబ్బందులు ఏమైనా పడ్డారా? బడ్జెట్ పెరిగిపోతుందనే కంటే నాకు ఫస్ట్ షెడ్యూల్ చేసిన తర్వాత ఇంకా నమ్మకం వచ్చి నేను ముందుకెళ్ళడం జరిగింది. నేను అనుకున్న మీరు తీయాలన్న అవుట్పుట్ చేయాలని చెప్పి మీకు అంతలా సపోర్ట్ చేసాము. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటే 100% అందరికీ ఉంటుంది బడ్జెట్ పెరిగినప్పుడు. దాని గురించి నేను ఫైనల్ అవుట్పుట్ చూసుకున్న తర్వాత హ్యాపీ, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. మీకు ఎలా అనిపించింది షూటింగ్ టైంలో? అసలు మీరు షూటింగ్ టైంలో లొకేషన్లో కానీ మరి వెంకటేశ్వర్ ఎంటర్టైన్మెంట్స్ ఫస్ట్ ప్రొడక్షన్ కానీ మీకు ఎలా అనిపించింది? అంటే లాస్ట్ షెడ్యూల్లోనే ఎంజాయ్ చేశాను నేను. ఫస్ట్ 2 షెడ్యూల్ నాకు కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ సినిమా, ఇంకొకటి ఎంతమంది ఆర్టిస్టులందరినీ డీల్ చేయడం, జూనియర్ ఆర్టిస్టులందరినీ డీల్ చేయడం, నాకు ఇంకా
మీతో కూర్చుని మాట్లాడే ఇవన్నీ లేవు. సో కొంచెం కత్తి మీద కూర్చున్నట్టే అనిపించింది నాకు. సో కాకపోతే అది నేను పుట్టి పెరిగిన ఏరియా, నేను తిరిగిన ఏరియా కాబట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ హెల్ప్ చేయడం, అంటే క్రౌడ్ రాకుండా వాళ్ళందరూ నేను చెప్పినట్టు వినడం, అది కొంచెం ప్రాబ్లం లేకుండా అయిపోయింది. సో మా వాళ్ళు కూడా మా వాడు సినిమా చేస్తున్నాడంటే అని చెప్పి వాళ్ళందరూ సపోర్ట్ చేయడం, ఆ ఊరు వాళ్ళందరూ అంత బాగానే ఉంది. సో నాకు హ్యాపీ ఏంటంటే సరే బడ్జెట్ పెరిగిందన్న చెప్పిన తర్వాత 3 షెడ్యూల్కి వెళ్దాం అన్నప్పుడు పర్లేదు చెయ్యి నీకు కావాల్సినట్టు. బేసిక్గా ప్రతి చోట కూడా మనం వేసుకున్న డేస్ కన్నా 1 day 2 day ఎక్కువ అయ్యింది. సో అప్పుడు మీరు లొకేషన్లో ఎక్కువ ఉండేవారు కదా, ఎప్పుడన్నా వచ్చి వెళ్ళిపోయేవారు. సో ఫోన్ చేసి చెప్తే సరే చేసుకో ఇంకా తప్పదు కదా చెయ్యని అని, అదంతా హ్యాపీ. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే అప్పుడు కూడా ఏంటిది ఓటీటీకి వెళ్దామని అంటే లేదు థియేటర్ నువ్వు కంగారు పడుకు, థియేటర్కి నేను తీసుకెళ్తానని హామీ ఇచ్చినప్పుడు. సో ఇదంతా హ్యాపీ గురించి చెప్పాలంటే చాలా సపోర్ట్ సార్ మన సినిమాకి. నేను మనం 3 షెడ్యూల్ అనుకుంటాను, సాంగ్ కూడా షెడ్యూల్ వస్తుంది. ఇప్పుడు మీరు మీ సైడ్ షూటింగ్ చేశారు కదా, మీ ఊరు రావులపాలెం, వెస్ట్ గోదావరి, మీ ఏరియాస్, మీ ఇంటి దగ్గర ఇవన్నీ చేశారు కదా. సరే ఇప్పుడు నేను ఒప్పుకున్నాను కదా, సరే మీ సైడ్ చేద్దాం లేదంటే వేరే సైడ్ చేద్దాం అనుకుని ఒప్పుకున్నా కదా. మీ ఏరియాలో మీరు షూటింగ్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు తిరిగిన ఏరియాలో మీరు చాలా హ్యాపీ. ఎందుకంటే నేను చాలా ఊర్లో ఫ్రెండ్స్ నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ చాలా అవమానాలు ఎదుర్కొన్నాను నేను. ఎలా అంటే ఈడు సినిమాలో చేస్తాడంట, ఈడు మోకానికి అని అంటాం. కానీ తర్వాత డెమో చేసినప్పుడు సినిమా డెమో చేసినంత ఈజీ కదా, డెమో కూడా అక్కడికి వెళ్ళాం కదా. సో ఈ సినిమా చేసినంత ఈజీ, డెమో చేసినంత ఈజీ ఏం కదా సినిమా. సో చాలా మాటలు వినపడ్డాయి నాకు వెనక నుంచి కానీ. సో ఎవడు ముందు అన్నాడు కదా, విన్న తర్వాత నేను చాలా ఫీల్ అవ్వడం ఏం లేదు, జస్ట్ సరే సినిమాతో సమాధానం చెప్దాం. అది మీ ఏరియాలో చేసినప్పుడు అసలు మీ ఫీలింగ్ అసలు ఓకే ఇక్కడ అదే కదా. ఇప్పుడు అలా అన్న వాళ్ళు అందరూ ఉన్నారు కదా, సో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరూ ఎదురుగుండా షూటింగ్ చేశాను కదా నేను. సో అది ఇంక అంతకుమించిన ఇప్పుడు సక్సెస్ ఏమి ఉండదు. ఇంకా మనం ఎవడైతే తప్పుగా మాట్లాడాడో ఆడెదురుగుండానే మనం టాలెంట్ చూపించుకున్నప్పుడు, మనం గెలిచినప్పుడు అంతకన్నా హ్యాపీ ఏమి ఉంటుంది ఇంకా. ఇప్పుడు మీ వైఫ్ మీరు నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఫ్యామిలీ రిలేషన్ అనుకోవచ్చు, మనం బయట బాగా అని పిలుచుకుంటాం, అది సెకండరీ. మీ వైఫ్ పెళ్ళి అవ్వక ముందు నుంచి మీకు సపోర్ట్ చేస్తుంది, ఫుల్ సపోర్ట్ చేసేదంటే మీ వైఫ్. నాకు తెలిసినంత వరకు మీ వైఫ్ సపోర్ట్ చేసినంత ఇంకెవరో చేయరు, మీకు అంతలా సపోర్ట్ చేస్తుంది. మీ వైఫ్ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు ఏప్రిల్ 18th రిలీజ్ అవుతుంది కదా, మీ వైఫ్ అసలు ఎలా ఫీల్ అసలు? నిన్న ఈ విషయాలన్నీ ఆమె వాట్సాప్లో పెట్టిన తర్వాత ఫోన్ చేసి ఏడుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేసింది ఎవరన్నా అంటే నేను ఈరోజు సినిమాలో ఉండడానికి కానీ, అంటే నేను ఇక్కడ రెంట్ కట్టుకోలేని టైంలో ఉన్నప్పుడు కూడా ఆమె నాకు రెంట్ కట్టిన రోజులు ఉన్నాయి పెళ్ళి కాకముందు నుంచి. సో ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత నా సినిమా వస్తుంది, మన సినిమా అనేటప్పటికీ ఆమె ఇంకా హ్యాపీ కదా. ఎందుకంటే మీకు సపోర్ట్ అంటే నేను వేరే కూడా అనవచ్చు, మీకు పెళ్ళి అవ్వకముందు నుంచి మీరు నాకు తెలుసు, మీ రిలేషన్ తెలుసు కాబట్టి ఆవిడ ప్రతి దాంట్లోనే మీకు సపోర్ట్ చేసుకుంటూ అసలు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తాను అంటే మన సైడ్ అమ్మాయిలు ఎవరు సపోర్ట్ చేయరు. మన సైడ్ అమ్మాయిలు ఏంటంటే సినిమాలు వద్దు, వచ్చే రోజు చేసుకోండి, పెళ్లి చేసుకున్నాం కదా, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికాడ ఉండండి లేదా ఏదైనా బిజినెస్ చేసుకోండి అంటారు. ఏ రోజు కానీ మీకు అంత సపోర్ట్ చేసింది కదా, చాలా ప్రతి నిమిషం అంత సపోర్ట్ చేసి అంతలా మీరు చేస్తారని మీకు ధైర్యం ఇచ్చినందుకు ఆవిడ గురించి 2 మాటలు అంటే మీ హార్ట్లో ఏంటి ఆవిడ పొజిషన్ అన్నది ప్రేక్షకులు చెప్తారు. ఆమె గురించి చెప్పాల్సిందే లేదు, నేనేం సాధించినా ఆమె ఇచ్చిన అదే అసలు నా విజయం అంటే ఆమెదే. సో ఈ రోజున ఎక్కడ కూర్చున్నా, సినిమాల్లో ఉన్నా, పెళ్ళైన తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, అంటే ఉంటాయి కదా. సో అప్పుడు కూడా సినిమాలు మానేయని ఈరోజు చెప్పలే, సినిమాలు మానేయని కానీ సినిమాలు ఎందుకు ఏదైనా చేసుకుందాం ఏమన్నా అవుతుంది, కంగారు పడుతూ వెయిట్ చేయని చెప్పి సపోర్ట్ చేసింది. అందుకే తట్టుకోలేకపోతుంది, కాల్ చేసి ఏడ్ చేస్తుంది. మీ మావయ్య గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. నేను ఏంటంటే నేను మీతో సినిమా చేస్తాను అన్నప్పుడు నేను చేస్తాడా లేదా అన్న డౌట్లో కొద్దిగా ఉన్నారు మీరు. ఫస్ట్ నేను మాట ఇచ్చినప్పుడు తర్వాత 1 day మీకు నేను ఫోన్ చేసి మనం కంపల్సరీ సినిమా చేస్తాం అని చెప్పాను.
ఫోన్లో చెప్పా, ఇది మీటింగ్ కాకుండా. తర్వాత మనం మీరు వచ్చి స్క్రిప్ట్ రెడీ చేసి అంతా చేసి ఓకే షెడ్యూల్కి వెళ్ళే వరకు మీకు నమ్మకం ఉందా చేస్తారని, లేకపోతే ఏంటి? నాకు ఫస్ట్లో ఏంటంటే ఫస్ట్ నుంచి మీకు తెలుసు కదా, అప్పుడు ఏంటంటే సినిమా చేస్తానని కానీ సినిమాలని కానీ ఏం చెప్పలే నాకు. సో నేను స్టోరీలు వెళ్ళడం, స్టోరీ చెప్పడం, రావడం, ఏమైందని అంటే ఏ లేదని చెప్పడం, ఇవన్నీ చూసి చూసి ఒకరోజు సరే నేను చేసేస్తానులే సినిమా అన్నా. నేనేముంది ఈయన ఎక్కడ చేస్తారులే సినిమా, ప్రతి ఒక్కరు చెప్పే మాటలు కదా ఇది అనుకున్నా. సో 1 month తర్వాత మళ్ళీ ఏంటి స్టోరీ అయ్యిందా అని అడిగితే నేను లైట్ తీసుకున్నా, ఈ చాలామంది అడుగుతారులే ఇవన్నీ కాదులే అని చెప్పి. సో అలా ప్రతిసారి అడగటం, ఇంకా ఈయన ఏదో ఇంట్రెస్ట్గానే ఉన్నట్టున్నాడు అని చెప్పి మొత్తం స్టోరీ కంప్లీట్ చేసి చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఇది చేస్తాం. అప్పుడు నాకు నమ్మకం కలిగింది. సో ఈయన ఖచ్చితంగా, ఎందుకంటే అన్నిసార్లు కాల్ చేసి ఆయన అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే మీరు చాలా మంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేశారు, జబర్దస్త్ స్క్రిప్ట్ రాశారు. నాకు కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలన్నా మనకి ఉంటుంది. కాకపోతే కొత్త టాలెంట్తో పాటు మన పర్సనల్ రిలేషను, మీ స్ట్రగుల్స్, నా స్ట్రగుల్స్ అందరం కలిపి చేసాం మనం. ఏంటి అంటే ఈ లైన్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అందరూ కొత్తగానే వస్తారు, డైరెక్టర్లు అయినా సరే, హీరోస్ అయినా, ఆర్టిస్ట్ అయినా, ప్రొడక్షన్ బాయ్ అయినా, కెమెరామ్యాన్ అయినా ఫస్ట్ నేర్చుకుందే ఏది అవ్వదు. నేర్చుకున్న తర్వాత కంపల్సరీ నమ్మకం కుదిరిన తర్వాత నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నా. సరే మీరు చెప్పి అన్ని రోజులు నేను 1.5 year 1 year మీరు తిరుగుతాం, స్ట్రగుల్ చేస్తాం, మీరు స్టోరీస్ రాసుకుంటాం, మీరు తిరిగి చెప్తాం, ఓకే ఈ స్టోరీ బాగుంది అని చెప్పి మీ దగ్గర ఇంకో 2-3 స్టోరీస్ కూడా నాకు తెలుసు, అవి కూడా మీరు చెప్పారు. కానీ ఇది మనకు ఇప్పుడు కాదు, కమర్షియల్గా తర్వాత వెళ్దామని చెప్పాను. ఈ స్టోరీ నచ్చిన తర్వాత ఓకే అన్నాను. మీకు ఇది స్టోరీ మీరు అనుకున్నట్టు తీసాను అనుకుంటున్నారా? నాకైతే అనుకున్నట్టు తీసానని 100%. మీరు ఏదైతే చెప్పారో అది నేను తీసానని 100% నేను అనుకుంటున్నా. నేను 100% ఇందులో మీకు ఇంకేమైనా తీయలేని సీన్స్ అయినా ఉన్నాయా, లేదంటే ఇది తీయాలి? అసలు మనం తీసిన ఒక్క సీన్ కూడా కట్ చేయడానికి లేకుండా, సో మనం ఎంతైతే తీసామో అది కూడా కరెక్ట్గానే వచ్చింది. ఒక్క సీన్ కూడా కట్ చేయలేదు ఇందులో. నేను అనుకున్న అన్ని సీన్లు తీసాను, నేను ఏదైతే స్క్రిప్ట్ రాసుకున్నానో అందులో ఉన్న అన్ని సీన్లు తీసాను. కాకపోతే లొకేషనల్ ప్రాబ్లం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాను తప్ప, సో సీన్లు కానీ ఇవి కానీ మిస్ చేసినవి ఎక్కడా లేవు, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేశాను. ఈ సినిమాలో మీకు మెయిన్ వెంకివేన ప్రాణం పోసాడు అసలు. ఆర్ఆర్ కానీ సాంగ్స్ కానీ ప్రాణం పోసాడు. అలా మ్యూజిక్ గురించి ఏమైనా చెప్పాలంటే 2 మాటలు ఏం చెప్తారు? మ్యూజిక్ అంటే ఇంకా ఆయన గురించి చెప్పేది ఏముంది, బ్యాక్గ్రౌండ్ ఎలాగ ఇచ్చాడో చూసారు. సరే 18 కూడా మనకన్నా ఎక్కువ ఆయన కోసమే మాట్లాడుకుంటారు జనాలు. బ్యాక్గ్రౌండ్ మనం చేసిన సీను జనాలు ఏడుస్తారో లేదో తెలియదు కానీ ఆ సెంటిమెంట్ సీన్కి ఆయన ఇచ్చిన మ్యూజిక్ మాత్రం ఖచ్చితంగా ఏడుస్తారు. అది మనోహర్ గారు కూడా మనకి కెమెరామెన్, ఆయన చాలా సపోర్ట్ చేసి చాలా బాగా చేశారు. ఆయన కూడా వచ్చి ఉంటే బాగుండేది, ఆయన ఏదో వర్క్ ఉందని చెప్పేది. అందరూ మనకి సినిమాకి నాకు అందరూ కొత్త ప్రొడ్యూసర్ కింద కాకుండా అందరూ వెల్కమ్ చెప్పారు, బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడున్న మనకి రవి పొట్లూరు అన్న లైన్ ప్రొడ్యూసర్ మన దానికి, మహేంద్ర చౌదరి కానీ, చిట్పేట్ మహేంద్ర చౌదరి కానీ, రవి పొట్లూరు అన్నగా మనకి మన లక్ ఏంటంటే వీళ్ళందరూ మనకి సపోర్ట్ చేశారు అన్ని. అందరూ మనకి అలా రవి పొట్లూరు అన్న కూడా నాకు ఏదో సొంత బ్రదర్ లాగా నేనున్నాను అని చెప్పి, లైన్ ప్రొడ్యూసర్ కింద నేనున్నాను, నేను చూసుకుంటాను ప్రతిదీ అని చెప్పి ఆయన కూడా మనకి బాగా సపోర్ట్ చేశాడు. మహేంద్ర చౌదరి కూడా బాగా సపోర్ట్ చేశాడు. అందరూ మనకి సినిమా స్టార్ట్ అయిన కానీ ప్రతి ఒక్కరు ఉన్నారు. మనం ఆడుకుందాం అనుకునే మైండ్లో లేని వాళ్ళు ఎవరు మనకి అలాంటి వాళ్ళు ఎవరు రాలా. మన లక్ ఏంటంటే సో వీళ్ళకి సపోర్ట్ చేద్దాం, వీళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు కదా, సో చూద్దాం అన్న వాళ్ళే మన టీంకు జాయిన్ అవ్వరు. అది నిజంగా సార్. మహేంద్ర అన్న కానీ రవణ కానీ చాలా సపోర్టివ్ అండి. చాలా అంటే ఏదున్నా ఎంత ఉన్నా ఏంటి రాజు గారు నెక్స్ట్ ఏంటి మనం చేద్దాం, చెప్పండి, మీరు మాకు చెప్పండి అంతే. అదొకటి. ఇందులో ఆర్టిస్టుల గురించి చెప్పండి. ఆర్టిస్టులు మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది? ఉదయం నచ్చిందా, వైష్ణవి నచ్చిందా? హీరో నచ్చిందా, హీరోయిన్? నాకు ఉదయనే చెప్తా, హీరోదే నచ్చిందా? ఖచ్చితంగా. ఎందుకంటే నేను ట్రైన్ చేశాను ఫస్ట్ నుంచి. సారీ, ఆడంటే మేము బావ అనుకుంటాం, అందుకని అలా పిలుస్తున్నాను. ఎందుకంటే మేము దీనికన్నా ముందు నాకు ఉదయ పరిచయం. మేము ఫస్ట్ నుంచి ఇండస్ట్రీలో నేను తిరిగి ప్రతి పని చేసాం. అక్కడ పరిచయం, ఆ పరిచయం బాగా మారింది. సో ఉదయ ద్వారా మీరు పరిచయం అయ్యారు. ఈ స్టోరీ పట్టుకొని మేము కూడా ఆఫీసులకి వెళ్ళాము, కానీ
సో ప్రొడ్యూసర్ ఈ ఉదయ్ ఏంటంటే నేను డైరెక్టర్ అయితే క్యారెక్టర్ చేస్తానన్న ఉన్నాడు కానీ నా సినిమాలో ఆడు హీరోగా చేస్తాను. సో ఇప్పుడు అడుగుతున్నావు, ఇప్పుడు నువ్వు అనుకోలే కదా ఎప్పుడు మన ఇద్దరం కలిసి తిరుగుతున్నప్పుడు కానీ సినిమా చేస్తే క్యారెక్టర్ చేయొచ్చు అని అనుకున్నా కానీ సడన్ గా నా దాంట్లో నేను చేస్తున్న సినిమాలో నువ్వు హీరోగా చేసావు కదా, ఏం ఫీల్ అవ్వ? నేను ఫస్ట్ మీ కూడా తిరిగినప్పుడు ఆఫీసులకి మా బావకి అంటే సార్ ఏమనుకోతుంది, మా బావకి ఒక డైరెక్టర్ అయ్యి ఒక మంచి ఛాన్స్ వస్తే చాలు, ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏదో ఒకటి వస్తుంది కదా అని చెప్పి నేనే డ్రైవ్ చేసుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళని ఆఫీస్కి వెళ్ళి. అక్క కూడా చాలా సపోర్టివ్, రోజక్క కూడా చాలా సపోర్టివ్గా ఉండేది. ఇంకా మీరు ఒక్కసారిగా నాకు కథ చెప్పి ఎరా ఎలా ఉంది, ఆ కథ చాలాసార్లు నీకు తెలుసు ప్రొడ్యూసర్ మీ ఇద్దరు ఆడిషన్స్ చేస్తున్నప్పుడు వేరే హీరోలని అది ఇది మనకి ఏదో ఒకటి సెట్ చేస్తారులే అనుకున్నాను. కానీ హీరో అన్నీ మాత్రం చెప్పాను కదా సార్ ఇందాక, ఆ లాస్ట్ సెట్లోకి వెళ్ళేంత వరకు నమ్మకం లేదు. మిగతా ఆర్టిస్టులు ఇందులో దివ్యశ్రీ ఎలా చేసింది మీకు? సో మిగతా అందరూ మనకు సపోర్ట్గానే చేశారు, సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ లేకపోతే కంప్లీట్ చేయం కదా. ఎలా అంటే మనం కొత్తగా వచ్చేమన్న భయం మనలో ఉంది కానీ సో వీళ్ళు కొత్త వాళ్ళు ఆడుకుందామన్న ఆ మైండ్లో ఉన్న వాళ్ళు ఎవరు మనకు దొరకలే. బాగా అందరూ దివ్యశ్రీ కానీ సంయూర్ రెడ్డి కానీ కిట్టయ్య గారు కానీ సో అందరూ కూడా మనకి బాగా సపోర్ట్గా చేశారు, అందుకే కంప్లీట్ చేయగలిగాం. లేకపోతే ఎన్ని సినిమాలు కంప్లీట్ చేశారు స్టార్ట్ చేసినాయి, అసలు ఫస్ట్ షెడ్యూల్ మనం ఎంత ఇబ్బంది పడ్డాం ఆ వర్షం వల్ల కానీ. ఇదంతా ఓన్లీ ప్రొడ్యూసర్ వాళ్ళు సార్, మనకి ఇంతలాగా వెళ్తుంది. ఓన్ రిలీజ్ ఆయన తీసుకొని బాధ్యతలన్నీ ఆయనేనండి. సెట్లో కూడా వచ్చి కొంచెం అప్పుడప్పుడు ఫస్ట్ షెడ్యూల్ అయిపోతుంది ఆపేద్దాం ఇంకా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మీరు వద్దు కంటిన్యూ చేసి మొత్తం డబ్బు నేను చూసుకుంటాను. మన సంక్రాంతి ఇంకా 3 రోజులు ఉందనే దాకా కూడా మనం ఎవరికి హాలిడేస్ ఇవ్వలేదు. అది సంక్రాంతి అయిపోయినా సంక్రాంతి కనుమ నెక్స్ట్ ఇంకో 3 రోజులు మనకి రేపు ఎల్లుండ పండుగ అనగా ఈరోజు షూటింగ్ ఆపాం. మనం సంక్రాంతి రేపు అనగా మనం ఆపాం. అసలు మనకి మన సైడ్ ఫెస్టివలే సంక్రాంతి. అయినా కానీ నాకు సినిమా మీద ఉన్న ఇష్టంలో నేను బాగా ఇష్టం సంక్రాంతి, ఎందుకంటే మీ పందాలు మీరు 3 days మీ ఎంజాయ్ ఎలా ఉంటుంది. సో అదే ముందు రోజు ఆపేసి పంపించేసి మీరు సంక్రాంతికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయారు. ముందు రోజు ఆపాం మేము అంతా అలాగే బాగా మనకి మా అర్థమవుతుందా మీకు మేము ఏం మాట్లాడు? కొంచెం చెప్పండి, ఉదయ్తో ఎలా అనిపించింది మీకు? Yeah, he was so supportive throughout the movie. Even we talked a lot, we discussed a lot for the scenes and like, okay, we are going to do like this, we are going to do like that. So we are discussing each and every time. And yeah, even when I was coming here for the first time for this movie, even I had waited even for 1 day on the airport only, because you selected me like after that na. So yeah, it was a struggle a lot, but it feels like yeah, it's gonna completed and now the output is good. So we are satisfied, like all our hard work's gonna good. Even when you like, you remember when you is in the rice field and you was putting like umbrella, and then sir said that okay short lo kuda petto umbrella. అంటే సాంగ్లో చేసాం కదా పొలాల మధ్యలో అమ్మాయిని ఇలా లిఫ్ట్ చేసి తీసుకెళ్ళి, అంటే అప్పుడు తన లెగ్ కూడా అక్కడక్కడ cut. Yes. But Uday was very supportive. I like him so much. Thank you so much. ఇప్పుడు ఉదయ్ ఉన్నాడు హీరో, బంగారస్ ప్రొడ్యూసర్. ఇద్దరితో ఎవరితో డేట్ చేయాలని ఎవరితో డేట్ చేస్తారు? నేను దయచేసి వదిలేయి చెప్పాలి. ఆయన హ్యాండ్సమ్, ఈయన హ్యాండ్సమ్. So it's you are just putting like it will go in I'm not gonna to date like that. Whom should I say? కొన్ని డైరెక్టర్తో చేస్తారు. నన్ను దయచేసి వదిలేయి. ఓన్లీ దిస్ ఇస్ ద ఆన్సర్. ఓన్లీ ఇది ఆన్సర్ ఉంది. ఎవరు నచ్చలేదు మీకైతే?
నచ్చలేదు అందరికీ మెంబర్స్ నచ్చింది మీన్స్ ఐ లైక్ ఎవ్రీ వన్ బట్ డేటింగ్ ఇస్ అనదర్ థింగ్ నా ఐ ఓన్లీ డేటెడ్ రామ్ అండ్ రామ్ విల్ ఆల్వేస్ బీ నియర్ టు మై హార్ట్ ఫర్ ఎవర్ లైక్ రామ్ అంటే మధురం సినిమాలో ఓకే and also I have a inner feeling for God Ram. He from since childhood I used to talk with him like that because I was not very talkative to everyone. I was a little bit introvert kind of person. So the picture of Sri Ram Bhagwan ji, God Bhagwan, I used to talk with them, and when I got this movie like Madhuram, so I got in love with the character of Ram and just I appreciated each and every moment of Ram. థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలుగు సినిమాలు చూస్తారా? Yeah, like ఇప్పుడు Hindi dubbed I used to watch డైరెక్ట్ before. తెలుగులో చూడు. Also I used to like but little bit problematic it. తెలుసా మీకు తెలుగు హీరోలు? Yeah, చెప్పండి 4 పేరు. like big heroes are in Tollywood. బిగ్ Like హీరోసే చెప్పండి. Chiranjeevi garu, Ram Charan garu, and Mahesh Babu garu, and NTR garu, Pawan Kalyan garu, and how many is a full list. మీకు ఇష్టమైన హీరో ఎవరు? Istam Ram Charan garu. I think Ram word is in my heart. That's why I am always like that. But yeah, it's true. Since from సో ఉదయ్ మీ ఫేవరెట్ హీరో కాదు? he is Ram in the film, and I am very connected with Ram, and that's why I am very connected to Uday Nizamga. Yeah, he is such a genuine hero, and he supported. It's not like that okay attitude like that. He is very grounded person. He always asked me, okay, everything is good, everything is fine. So yeah, it really meant for me. Idi naku chala ardham actually, because adjusting in the weather, adjusting in the things. So if like your co-actors are supportive to you, you feels really great and you feel happy after that. So I felt happy, and you also supported me a lot, and our producer sir kuda. So everybody support like meant a lot. Yeah. సో గోదావరిలో ఒక సీన్ చేసాం. Yeah. కింద వాటర్, Yeah. పైన ఎండ, కింద ఇది ఎలా అనిపించింది అక్కడ మీకు? Actually at that time Lona, in our side it was like in minus degree, temperature was in minus degree, so cold weather was there, even the water is like ice. But here only at that place na, it's like heat, too much of heat. When I was standing there, I was getting so much of tan, so much of rashes like that, and the scene was also like that only. Very difficult. అక్కడ క్యారవాన్లు కానీ ఏమి రావు. No, nothing was there. అటు వే లేదు అసలు రావడానికి. So much of it. We struggled actually in the trees only. We are there. Even no single tree ledu akadelo. So that's why sun full water also boiled like that only. And Uday was also dipping in that. I was actually okay. I was saying, yeah, I am struggling a lot. What's about Uday? We both struggled a lot at that time, and the scene was also very challenging scene at that time. Like we have to play a thing which was very emotional actually. So my heart was full of love and pain at the same time, and it's actually matching with the situation. కానీ ఆ డైలాగ్ కూడా చాలా బాగుంటుంది. అవును, అవును. అక్కడ డైలాగులన్నీ నువ్వు డైలాగులు అంటే మీరు Disclose. డైలాగ్స్ చాలా బాగా రాశారు. మధుది ఒక డైలాగ్ ఉంటుంది, నిన్ను మర్చిపోవడం అంటే నేను చచ్చిపోవడమేరా అని చెప్పి. సో a very emotional dialogue. Very emotional, and I was getting that emotion also, and all the situation also. ఆ సీను నీకన్నా ఉదయ్ బాగా ఎంజాయ్ చేసాడు గోదావరిలో. You enjoyed that కదా? scene? ఆ గోదావరిలో సీను, ఎందుకంటే అది రెయిన్ ఎఫెక్ట్ ఒకటి. రెయిన్ ఎఫెక్ట్. సో సీన్ గ్యాప్ వచ్చినప్పుడు ములుగుతూ ఉండేవాడు. అంటే ఒక సెట్ బాయ్ ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. యాక్చువల్లీ నేను కూడా 12 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నాను.
ఒక బకెట్ వాటర్ తీసుకురావాలంటే ఆ గోదావరి ఇసుక అదంతా దాటుకొని అవతలకి వెళ్ళి వాడు బకెట్ నీళ్ళు తీసుకొచ్చి అంత కష్టం ఉంటుంది. ఆ కష్టం నాకు తెలుసు. మనం చేసాం కదా ఆల్రెడీ అని చెప్పి గోదావరిలోకి వెళ్ళి ములగడం లెగడం అంటే ఒకరి కష్టం మనకి తెలుసు. ఎంజాయ్ చేస్తారు. బాగా enjoy చేశాను. ఆ డైలాగ్ చెప్పినప్పుడైతే నేను నిజంగానే ఎమోషనల్ అయ్యాను. ఈ అమ్మాయి చెప్పిన నువ్వే లవ్ చేసావు నువ్వే ఇప్పుడేమో ఇలా అంటున్నావు. ఏదో డైలాగ్ చెప్పండి ఒకసారి. ఏం డైలాగ్? నిన్ను మర్చిపోవడం అంటే నేను చచ్చిపోవడం. నేను మర్చిపోయా నేను చచ్చిపోతా. నీది కదా డైలాగ్? ఇద్దరిది సార్. ఫస్ట్ గోదావరి దగ్గర హీరోయిన్ వస్తుంది, నాది బ్రిడ్జ్ దగ్గర వస్తుంది. బ్రిడ్జ్ దగ్గర కూడా చాలా ఎండ, చాలా ఇది హార్డ్గా ఇది. సో అప్పుడు నేను చెప్పినప్పుడు చాలా ఇది నిన్ను మర్చిపోవడం అంటే నేను చచ్చిపోవడం అని చెప్పి ఒక్క తెలియని బాధ సార్. ప్రొడ్యూసర్ గారు చెప్పండి. మీకు డాన్స్ మాస్టర్ రాము గారు అంటే బాగా ఇష్టం కదా? అవును. సాంగ్స్ అన్నీ ఆయనకి కొరియోగ్రాఫ్ బేసిక్గా సాంగ్స్ అన్నీ ఆయనకి ఇవ్వడానికి మీరేమో రీజన్. సో ఆయనతో వర్క్ చేయడం మీ ఫీలింగ్? రామ్ మాస్టర్ ఫుల్ సపోర్టు. రామ్ మాస్టర్ నాకు వాసన్న, రవి, పొట్లూరు అన్న ఇద్దరు పరిచయం చేశారు. D13-14 అప్పటికే 2 సీజన్లు విన్ అయ్యాడు ఆయన. 13-14 రవితేజ గారు సాంగ్ ఇస్తా అన్నారు, అల్లు అర్జున్ గారు సాంగ్ ఇస్తా అన్నారు. మన సినిమా చేసిన తర్వాత కూడా కిసిక్ సాంగ్లో వాళ్ళు 2 స్టెప్స్ రామ్ మాస్టర్ కంపోజ్ చేసినవి. నాకు అసలు ఫస్ట్ మీటింగ్లో నుంచి ఫుల్ బాగా ఫ్రెండ్షిప్, బాగా మేము ఎప్పుడైనా సరే ఫోన్ మాట్లాడుకున్నా ఏది మాట్లాడుకున్నా బాగా ఫ్రెండ్షిప్ బాగా అయ్యింది. ఫ్రెండ్షిప్ అని కాదు కానీ ఫుల్ హార్డ్ వర్క్, ఫుల్ టాలెంట్. మన అసలు ఈ 5 సాంగ్స్ అలా రావడానికి కారణం మెయిన్ రీజన్ రామ్ మాస్టరే. ఆ కొరియోగ్రఫీ అసలు ఆయన ఫుల్ 24 hours కష్టపడుతూనే ఉంటాడు. డ్యాన్స్ అంటాడు. కానీ ఆయనకి ఫ్యూచర్లో పెద్ద పెద్ద హీరోలతో ఇంకా చేసి ఇంకా పెద్ద డ్యాన్స్ మాస్టర్ అవ్వాలని నేను అసలు మనస్ఫూర్తిగా అనుకుంటాను. బాగా నాకు ఫుల్ సపోర్ట్. ఈ సినిమా వల్ల మీ మధ్య బాగా బాండింగ్ పెరిగింది. అవును, ఈ సినిమా మీరు ఎక్కడ పిలిచిన వస్తున్నారు, బాండింగ్ పెరిగింది. మంచి గుడ్ పర్సన్. ఎందుకంటే ఏది హార్ట్లో ఉందో అదే బయటికి చెప్తాడు. వెనకాల ఒకటి ముందు ఒకటి మాట్లాడుతుంది రాదేమిటి, మంచి సలహాలు కూడా ఇస్తారు. రాదు. మంచి పర్సన్, మంచి టాలెంట్ పర్సన్ అయినా. ఇంకా ఆయన పెద్ద డ్యాన్స్ మాస్టర్ అవ్వాలని అది నేను చూడాలని 100% అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మీరు సినిమా చేస్తున్నారు, సో అంటే వేరే హీరోతో వెళ్దాం అనుకున్నారా లేకపోతే మళ్ళీ ఉదయనే పెట్టి చేద్దాం? నాకు కథ బట్టి ఉదయనే కాదు, నాకు కథలో నాకు 2 డిమాండ్ చేస్తే 2 పెడతా, 3 డిమాండ్ చేస్తే 3 పెడతా. లేదా ఉదయకే సెట్ అవుతుంది అంటే ఉదయతో వెళ్తా. ఎవరితో సెట్ అయితే వాళ్ళతో నేను చేస్తాను అంతే. మా ఉదయతోనే చేయాలని ఏం లేదు. కథ బట్టి నేను ఎవరితోనా మూవ్ అవుతాను. ఆ కథకి వీళ్ళే సెట్ అవుతారు అంటే కంపల్సరీ వాళ్ళతోనే చేస్తాను. ఈ సినిమా మీకు బాగా ఎక్స్పీరియన్స్ చెప్పింది. అంటే సినిమా ఎలా రిలీజ్ చేయాలి, ఏంటి, ఎవరెవరిని ఎలా కలవాలి, ఏంటన్నీ వచ్చింది కదా. సో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారు సినిమా రిలీజ్ కోసం. సో మీ ఫీలింగ్ అంటే కొత్తగా సినిమా చేయాలని వచ్చిన వాళ్ళు ప్రొడ్యూసర్లు అవ్వాలని చాలా మంది వస్తున్నారు. సో ఏదో ఎవరో ఒక డైరెక్టర్ వస్తాడు, ఏదో సినిమా చేస్తాడు, అది సగం ఆగిపోవడము లేకపోతే రిలీజ్ కాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. సో మీ ఎక్స్పీరియన్స్తో మీకు జరిగిన ఈ నా ఎక్స్పీరియన్స్ అంటే అండి, ప్రొడ్యూసర్స్ అన్న వాళ్ళు రావాలి, చెయ్యాలి. కాకపోతే మెయిన్ ఏంటంటే కథను నమ్మాలి. కథను నమ్మి 100% మనం చేయగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ ఉండి సినిమా మీద ఫస్ట్ ఇష్టం ఉండాలి. సినిమా మీద ఇష్టం ఉండి చేసి రిలీజ్ చేసి క్యాపబిలిటీ ఉంటే 100% సక్సెస్ అవుతారు. లేదు వేరే వేరే థాట్తో వచ్చి వాళ్ళు సినిమా 100% చేద్దామని వస్తే కనుక 100% సినిమా చేయగలుగుతారు, రిలీజ్ చేయగలుగుతారు. కొత్త వాళ్ళు అందరూ 100% ఏంటంటే విజన్ ఉండే వాళ్ళు ఉంటారు, ఇంకో విజన్ ఉండే వాళ్ళు వేరేలా ఉంటారు. అలా కాకుండా 100% మనం సినిమా చేయాలి, కథ నమ్మాలి. ఈ సినిమా చేసి మనం బయటికి తీసుకురావాలంటే 100% తీసుకురావచ్చు. అది నేను కొత్త వాళ్ళు రావాలి రావద్దు అని అంటలే. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళమే, మనము కొత్త వాళ్ళమే. కాకపోతే ఆ విజన్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం రిలీజ్ చేయగలుగుతున్నాం. అదే విజన్తో రావాలి అని అంటున్నా. ఏదంటే ఓన్లీ సినిమా మీద మనం ఉన్నప్పుడు, సినిమా కళామందరిని మనం నమ్ముకున్నప్పుడు సినిమా మీదే మనం బేస్ అయ్యి సినిమా చేస్తే 100% మనం రిలీజ్ చేసుకుంటాం. 100% ఛాన్స్ ఉంటుంది. మనం అంటే రెండిట్ల మీద లేదో మనం సినిమా చేద్దాం, మన వేరే బిజినెస్ ఉంది కదా సినిమా చేద్దాం, లేదంటే మనకి సర్లే ఏముంది ఒక 5 కోట్లు పెట్టి సినిమా చేసేస్తాం కదా మనం ఆ బిజినెస్ చూసుకుంటాం, ఇలా అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది.
18కి వస్తున్నాం సినిమా. అవును. మొత్తానికి థియేటర్కి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి సో జనాల దగ్గరికి తీసుకొస్తున్నాం. సో మన ఫీలింగ్ సక్సెస్ అవుతుంది 100% అనే ఫీలింగ్ ఉంది. సో నువ్వు ఏం చెప్పాలనుకున్న సినిమా ఏప్రిల్ 18 వస్తుందండి సినిమా మధురం ఏ మెమరబుల్ లవ్. ఆడియన్స్ అంతా మేము అంత న్యూ కమర్ అండి, ఇప్పుడిప్పుడు వస్తున్నాం. సో ఆడియన్స్ అంతా మమ్మల్ని సపోర్ట్ చేయాలని, మా మధురం సినిమాని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు I just want to say audience that please support us and watch our movie on 18th April, because it's just not a movie, it's a emotion of love where the whole world starts, because this whole world depended upon the love only. So I just wanna that have a lesson of love. It's a lesson of love directed by our Rajesh Shikale sir, which gave a pure kind of love story to the audience. So I wanna request our audience that please watch our chemistry on screen on 18th of April. Please me support and love. Maku chala kavali chala ardham. Thank you. రాజు గారు మీరు ఇది మనం చాలా కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా ఇది చాలా కొత్త లైన్. ఇది 18 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు అందరూ వెళ్ళి థియేటర్కి హ్యాపీగా చూసుకొని 100% ఇది కనీసం మళ్ళీ ఇలాంటి కొత్త పాయింట్ రానంతసేపు ఇది సినిమా గుర్తుంటుంది జనాలకి, ప్రేక్షకుల దేవుళ్ళందరికీ. ఎందుకంటే ప్రేక్షకుల దేవుళ్ళ మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ళే నాకు పల్సు, వాళ్ళే బలం, వాళ్ళే అన్ని. ప్రేక్షక దేవుళ్ళందరూ చూసి ఒక నలుగురికి బాగుంది అని చెప్పి ఇంకో నలుగురికి అలా నాకు తెలిసి 18th 100% అది జరుగుద్దని నాకు తెలుసు. అలాగే డైరెక్షన్ చేసిన రాజేష్ షిక్లేకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉదయ్కి వైష్ణవికి కూడా ఫ్యూచర్లో మంచి ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అదండి మా మధురం మూవీ షూటింగ్ విశేషాలు. సో మేము చాలా కష్టపడి సినిమా చేసాం, మొత్తానికి మేము ముందుకు తీసుకొస్తున్నాం. సో ఒకసారి చూడండి, చూస్తే ఖచ్చితంగా చెప్తున్నాను ఇది మీ అందరి కథ. ఖచ్చితంగా ఒకసారి చూడండి, చూస్తే మీరే బయటికి వెళ్ళి సినిమా చాలా బాగుంది చూడండి అని చెప్పి 10 మందికి చెప్తారు. సో ఒకసారి ప్లీజ్ మా కోసం సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.